పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ప్రకారము మనము శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. ప్రియులారా, మనం ఎప్పుడైతే శత్రువులను ప్రేమిస్తామో యేసు ప్రభువారు మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన శిలువలో తనని కొరడాలతో కొట్టిన వారిని, ముఖం మీద ఉమ్మి వేసిన వారిని ఏ విధంగా క్షమించి ప్రేమించాడో మనము కూడా మన పొరుగువారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మన శత్రువులను ప్రేమించాలి. మనం వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మన సమస్యలను తొలగించే దేవుడై ఉన్నాడు. మనల్ని ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తొలగించే దేవుడై ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో క్రొత్త ఆజ్ఞ మనకిచ్చాడు. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అనేసి. కనుక ఆ వాక్యం ప్రకారము మనము ఎల్లవేళలా ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదములు మనము మన కుటుంబం పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. మన శత్రువులను కూడా ప్రేమించి యేసు ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.